హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఎండు కొబ్బరి తీసుకోండి, 1 కప్పు బొంబాయి రవ్వ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులు, అలాగే నెయ్యి 1 స్పూను, 2 ఇలాచీలు, చిటికెడు ఉప్పు, 3 స్పూన్లు గోధుమ పిండి, మైదా పిండి పెద్ద కప్పు. ఇప్పుడు మనం ముందుగా మైదా పిండిని ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకోండి. దీంట్లోనే గోధుమ పిండి కూడా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని దీన్ని వాటర్ వేసుకొని ఒక చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా దీన్ని కలిపి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ పిండి మిశ్రమం అంతా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న చిన్న పూరి సైజులో మనం పిండి తీసుకుని ఇలా ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనం ఈ చిన్న చిన్న పూరీలు వేసుకొని నెయ్యి 1 స్పూను కళాయిలో వేడి చేసుకోండి. దీంట్లోనే 1 కప్పు రవ్వను కూడా వేయించుకోండి. దీంట్లోనే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దీంట్లోనే జీడిపప్పులు, బాదం పప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత షుగరు మీకు సరిపడా తీపి మోతాదులో వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాచి పౌడర్ కూడా వేసుకొని దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఈ విధంగా మనం చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని ఈ పూరీలని పల్చగా చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో రవ్వ మిశ్రమాన్ని, రవ్వ కొబ్బరి మనం పక్కన పెట్టుకున్న స్వీట్ మిశ్రమాన్ని ఇవన్నీ కూడా దీంట్లో ఈ విధంగా ఈ 2 మడతల్ని దగ్గరగా ఒత్తుకొని మంచి డిజైన్ లాగా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇదే డిజైన్లో రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఇవన్నిటిని కూడా వేయించుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనకి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని
ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ ఈ కజ్జికాయలు రెడీ అయినట్టే. ఇవి ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీలు మీకు నేను ఈ కజ్జికాయలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను మరొక వీడియోలో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.